హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎండ్ గేమ్‌లో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాము. ఎండ్ గేమ్‌లో టోటల్ 5 క్రిటికల్ ఎండ్ గేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టెక్నిక్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అప్పుడే మీ ఎండ్ గేమ్ అనేది మరింత డెవలప్ అయితుంది. ఇప్పుడు ఇదొక టైప్ ఆఫ్ ఎండ్ గేమ్ కాన్సెప్ట్. హ్మ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 బ్లాక్ అండ్ వైట్ కింగ్స్ అపోనెంట్ పాన్స్‌ని అనేది అటాక్ చేస్తున్నాయి. ఓకే. ఇక్కడ కాన్సెప్ట్ ఏందంటే ఎవరిదైతే ఫస్ట్ మూవ్ అవుతదో వాళ్ళు ఈ గేమ్ అనేది లాస్ అవుతారు. ఎలాగో చూద్దాం. సపోజ్ వైట్ అనేది ఫస్ట్ మూవ్ అనుకుందాం. సో, ఇప్పుడు వైట్‌కి ఎక్కడ ఉంది ఛాన్సు? ఇక్కడ రాలేదు. ఎందుకంటే ఇప్పుడు దీనికి సపోర్ట్ ఉంటూ చేయడం అనేది పాసిబుల్ లేదు. ఒకవేళ వైట్ గనుక మూవ్ అయితే. సో, ఇప్పుడు ఇక్కడికి ఏందంటే ఇది ఆల్రెడీ చెక్ చేస్తున్నా గాని రాలేదు. ఓన్లీ ఇది ప్లస్ ఇది. ఇక్కడ మాత్రమే ఉంది. వైట్ కింగ్ మూవ్ అవ్వడానికి. సో, ఎటు మూవ్ అయినా సరే ఇమ్మీడియేట్‌లీ ఇది క్యాప్చర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కాపాడడం కష్టం. సో, ఈ విధంగా క్వీన్‌గా కన్వర్ట్ అవుతుంది. బ్లాక్ అనేది ఈజీగా విన్ అవుతుంది. ఇప్పుడు బ్లాక్ ఫస్ట్ మూవ్ అనుకుందాం. సో, ఎలా ఉంటుందో చూద్దాం. సో, చెప్పాను కదా! ఎవరు ఫస్ట్ మూవ్ అయితే వాళ్ళు ఈ గేమ్ అనేది లాస్ అవుతారు. ఇప్పుడు బ్లాక్ కూడా సేమ్ ఇక్కడికి రాలేదు. ఎందుకంటే ఈ పాన్ అనేది ఇక్కడ ఆ స్క్వేర్‌ని చెక్ చేస్తుంది కాబట్టి. సో, ఖచ్చితంగా ఇక్కడ రావాల్సిందే. ఓకే. సో, ఈ విధంగా ఇది ఒక టైప్ ఆఫ్ ఎండ్ గేమ్ కాన్సెప్ట్. సేమ్ అదే ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు మనం చూసామో ఇప్పుడు అదే పొజిషన్. ఇక్కడ కొన్ని టాక్టిక్స్ యూజ్ చేస్తూ ఇంతకుముందు చెప్పాను కదా! ఇంతకుముందు ఆ గేమ్‌లో ఎవరు ఫస్ట్ మూవ్ అయితే చేయాలో వాళ్ళు ఖచ్చితంగా లాస్ అవుతారు. సో, ఇక్కడ ఆ పొజిషన్‌కి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. సో, ఆ పొజిషన్‌కి రాకుండా అంటే ఆ పొజిషన్‌లో ఎవరు ముందు స్టెప్ వేయకుండా అపోనెంట్ వేసే విధంగా ప్లాన్ అనేది చేయాలి. స్ట్రాటజీ అనేది ఇక్కడ మనం ఇంప్రూవ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. సపోజ్ ఇక్కడ వైట్ మూవ్. సో, మామూలుగా జనరల్‌గా ఏందంటే ఇప్పుడు ఈ బ్లాక్ అనేది ఇటు మూవ్ అయ్యి క్వీన్ ట్రై చేస్తుంది. ఇది వచ్చేసి వైట్ అనేది అక్కడికెళ్ళి క్వీన్ అనేది ట్రై చేస్తుంది. ఓకే. జనరల్‌గా మనకు ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈ పొజిషన్‌లో ఫస్ట్ ఇక్కడికెళ్ళి దీన్ని తినేసి ఆ తర్వాత దీనికి రీచ్ అవ్వచ్చు అన్న ఐడియా అనేది ఉంటుంది. ఓకే. చూద్దాం. ఒకవేళ అలా గనుక రీచ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. సో, ఓకే. సో, ఇక్కడ ఏసినాము. దీనికి అటాక్ చేస్తున్నాము. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ పాన్ అనేది అటాక్ చేస్తారు. క్యాప్చర్ చేసినాము. బ్లాక్ కూడా క్యాప్చర్ చేస్తారు. ఓకే. సో, ఇప్పుడు చూడండి. మనం దీన్ని ప్రొటెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఈ పాన్‌కు. చూసారా? ఇప్పుడు ఖచ్చితంగా ఈ వైట్ అనేది మూవ్ చేయాల్సిందే. ఇంతకుముందు పొజిషన్‌కి వచ్చింది. సో, వైట్ మూవ్ చేస్తే ఏమైతది? ఖచ్చితంగా లాస్ అవుతాం. ఇంతకుముందు నేను ఏదైతే చూపించానో. ఓకే. ఒకవేళ బ్లాక్ గనక ఇక్కడికి రాకుండా అంటే ఈ పొజిషన్‌కి రాకుండా డైరెక్ట్ ఇక్కడికొచ్చిందనుకోండి. బ్లాక్ చేసిన మిస్టేక్ ఇది. సో, ఇప్పుడు బ్లాక్ మూవ్ చేయాలి. ఓకే. సో, ఇంతకుముందులానే సేమ్. సో, ఈ విధంగా మనకు వైట్ పాన్ అనేది క్వీన్‌గా కన్వర్ట్ అయ్యి వైట్ విన్ అవుతుంది. ఇక్కడ ఈ పొజిషన్‌లో మనకు బ్లాక్ గనక మిస్టేక్ చేస్తేనే గేమ్ అనేది మనం విన్నే ఛాన్స్ ఉంది. బ్లాక్ గనక మిస్టేక్ చేయకుండా ప్రాపర్‌గా ఎళ్తే ఖచ్చితంగా మనమే లూజ్ అవుతున్నాం. సో, ఇక్కడ లూజ్ అయ్యే గేమ్‌ని మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు దీన్ని మనం క్యాప్చర్ చేయకుండా ఫస్ట్ ఇక్కడికి రావాలి. వీళ్ళు ఇటొస్తారు. సో, ఈ పాయింట్‌ని ఇప్పుడు ఇగ్నోర్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని ఎలా క్యాచ్ చేయాలనేది చూద్దాం. క్యాప్చర్. వీళ్ళు ఇటు వచ్చినా పర్వాలేదు, ఇటు వచ్చినా పర్వాలేదు. ఓకే. సో, ఈ విధంగా గేమ్ అనేది మనం లూజ్ అయ్యే గేమ్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకే. ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్‌లో మనం ఆ పాన్ అనేది మనం ఇగ్నోర్ చేయాలి. ఆ పాన్ అనేది ఇగ్నోర్ చేయాలి.
ఓకే. సో ఇప్పుడు ఈ కింగ్ అండ్ డబుల్ పాన్, కింగ్‌కి వైట్ కింగ్‌కి ఏందంటే 2 డబుల్ పాన్స్ ఉన్నాయి బ్లాక్. అయితే ఇక్కడ ఖచ్చితంగా వైట్ కింగ్ అనేది గెలవాలి. 2 పాన్స్ ఉండి కూడా గెలవకుండా డ్రా చేసుకుంటే అది ఖచ్చితంగా వైట్‌కి అనేది మైనస్సే. కానీ ఎలా గెలవాలి? సో ఇదొచ్చేసి క్రిటికల్ ఎండ్ గేమ్ కాన్సెప్ట్ 2. సో ఇక్కడ ఎలా చేయాలి? సో ఫస్ట్ సపోజ్ వైట్ అనేది ఇక్కడ మూవ్ చేసింది అనుకుందాం. ఓకే. సో బ్లాక్ అనేది ఇక్కడ. ఇప్పుడు వైట్‌కు దీన్ని కాపాడాలంటే కాపాడలేదు. సో ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది. ఇక్కడికి రావాలి. ఇక్కడికి వెళ్ళిందంటే మళ్ళీ ఇంకా టూ ఫార్ అన్నట్టు ఈ పాన్స్‌కి. ఓకే. సో ఆ తర్వాత సో ఇది ఆల్రెడీ మీకు తెలుసు కదా. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే గేమ్ అనేది వైట్ అనేది ఈజీగా గేమ్ అనేది డ్రా చేసుకుంటారు. సో ఈ విధంగా ఇది ఆల్రెడీ మీరు ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్నాము. డ్రా, ఎందుకంటే ఈ బ్లాక్ కింగ్కు లీగల్ మూవ్ అనేది ఇక్కడ లేదు. ఇటు 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 ఇవన్నీ ప్యాక్ అయిపోయినాయి. సో ఇటు వెళ్ళడానికి లేదు. ఓకే. సో ఇప్పుడు ఇలా వెళ్ళినా అదే పరిస్థితి. ఇప్పుడు మనం ఇటు వచ్చిన సేమ్ సిచ్యువేషన్, సేమ్ పొజిషన్ రిపీట్ అవుతుంది. ఓకే. సో ఇది చూడాల్సిన అవసరం లేదు. ఓకే. మరి ఎలా వైట్ ఇక్కడికి రావాలి. ఇప్పుడు చూడండి, బ్లాక్ అనేది ఒక స్టెప్ ముందుకు వచ్చింది దీన్ని అటాక్ చేయడానికి. ఓకే. సో ఇప్పుడు బ్లాక్ కింగ్కు ఛాన్స్ లేదు, ఇక్కడ వెళ్ళడం లేదు, ఛాన్స్ ఖచ్చితంగా ఇటే వెళ్ళాల్సింది. అప్పుడు సో వైట్ కింగ్ ఈ బ్లాక్ కింగ్ అనేది ఈ ప్లేస్కి రాకుండా చూసుకోవాలి. చూసుకుంటే మనం ఈ గేమ్ అనేది ఈజీగా విన్ అవ్వచ్చు. ఓకే. సో ఖచ్చితంగా సో ఈ విధంగా విన్ అవ్వచ్చు. ఇప్పుడు బ్లాక్ కింగ్ అనేది ఇక్కడ రావడం వల్ల మనం ఈజీగా విన్ అయ్యాం. ఒకవేళ వాళ్ళు ఇక్కడ వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఎలా నెక్స్ట్ మూవ్? మళ్ళీ మనం ఇక్కడికి వచ్చామనుకోండి, మళ్ళీ వాళ్ళు ఇక్కడ వస్తారు. సో అప్పుడు మళ్ళీ గేమ్ అనేది డ్రా అవుతుంది. ఇది మనం స్టార్టింగ్లో చూసిన విధంగా గేమ్ అనేది డ్రా అయిపోతుంది. ఓకే. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి రావాలి. ఓకే. ఇప్పుడు బ్లాక్ కింగ్కి 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఇటు ఇటు ఇటు. సో ఒకవేళ ఇటు వస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ అనేది మనం బ్లాక్ కింగ్ ఇక్కడికి రాకుండా మనం దీన్ని బ్లాక్ చేసేసినాం. సో ఇది ఆల్రెడీ చూసాం. ఒకవేళ ఇటు వస్తే పరిస్థితి ఏంటి? ఓకే. సింపుల్. సో ఇది ఏంటంటే ఇక్కడ రాలేదు, ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడికి రాలేదు. సో ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని మన కంట్రోల్, ఈ స్క్వేర్ని మళ్ళీ మనం మన కంట్రోల్ తెచ్చుకున్నాం కాబట్టి ఈజీగా విన్ అవ్వచ్చు. ఓకే. ఒకవేళ ఇటు వెళ్తే పరిస్థితి ఏంటి? సింపుల్. ఫస్ట్ ఇక్కడికి వస్తాం. సో ఇక్కడ చూడండి, ఒకవేళ ఈ పాన్ కనుక లేదు బోర్డులో, లేకపోతే ఈ పొజిషన్ని ఖచ్చితంగా బ్లాక్ అనేది డ్రా చేసుకుంటుంది. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు 2-3 కాన్సెప్ట్లలో చూసాం. ఓకే. సో ఇప్పుడు ఈ వైట్ కింగ్ ఇటు వేస్తే కనుక డ్రా అవుతుంది. ఈ పాన్ లేకపోయి ఉంటే ఖచ్చితంగా మనం ఈ కింగ్ అనేది ఇటే మూవ్ చేయాలి. అప్పుడు ఏంటంటే స్టేల్మేట్ అవుతుంది. సో బ్లాక్ ఏంటంటే లీగల్ మూవ్ లేదు కాబట్టి డ్రా అయిపోతుంది. కానీ ఈ డబుల్ పాన్ ఉండడం వల్ల ఇక్కడ మనకు యూజ్ ఏంటంటే మనం ఈ కింగ్ అనేది ఇటు మూవ్ చేయకుండా ఇది చేస్తాం. ఇప్పుడు ఏంది, బ్లాక్ కింగ్కు ఇక్కడ లీగల్ మూవ్ ఉంది. ఓకే. సో ఈ విధంగా మనం గేమ్ అనేది విన్ చేయొచ్చు. ఓకే. ఇది వచ్చేసి క్రిటికల్ ఎండ్ గేమ్ కాన్సెప్ట్ 2. ఈ ట్రైనింగ్ కోర్సుని మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.